తరచుగా రామకథ చెప్తారు హనుమ సుందరకాండలో. రాముడు కనపడడు సుందరకాండలో, రామ కథ కనబడుతుంది, రామనామం కనబడుతుంది. అందుకే సుందరకాండ బలం. రాముడుంటే బలమా, రామకథ ఉంటే బలమా? రామకథా బలం, రామనామ బలం నిరూపింపబడ్డాయి సుందరకాండలో. అందుకే మహానుభావుడు సురసకి మళ్ళీ రామకథ చెప్పడం మొదలుపెట్టారు. అలాగని ఆ రామకథ చెప్పేటప్పుడు మళ్ళీ అయోధ్యానగరం, కోసల రాజ్యం, దశరథ మహారాజు గారు, పిల్లలు లేకపోవడం, పుత్రకామేష్టి చేయడం, నలుగురు కొడుకులు పుట్టడం, పెద్దవాడు అరణ్యవాసానికి వెళ్ళడం, కైకమ్మ వరాలు అడగడం, ఇవేం చెప్పరు. పరమ సంక్షిప్తంగా చెప్తారు. రామోదాశరథిర్నామ ప్రవిష్టో దండకాననం లక్ష్మణేన సహభ్రాత వైదేహ్యా చాపి భార్యయా అథవా మైథిలీం దృష్ట్వా రామంచాక్లిష్టకారిణం ఆగమిష్యామితే వక్త్రం సత్యం ప్రతిశృణోమితే. అమ్మా, దశరథ మహారాజు గారి కొడుకు రామచంద్రమూర్తి ధర్మానికి కట్టుబడి అరణ్యవాసానికి వెళ్ళాడు. ఆయనతో ఆయన భార్య సీతమ్మ, లక్ష్మణస్వామి కూడా వెళ్ళారు. ఆ సీతమ్మని ఎవరో రాక్షసుడు అపహరించాడు. ఆమె జాడ కనిపెట్టడానికి వెడుతున్నాను. ఆమె జాడ కనిపెట్టి రామచంద్రమూర్తికి చెప్పి వచ్చి నీ నోట్లోకి వచ్చేస్తాను, అమ్మా నాకు అవకాశం అంతే. పరమ సంక్షిప్తంగా మాట్లాడతారు. యథార్థానికి 2 గంటలు మాట్లాడడం తేలిక. 5 నిమిషాల్లో మీరు చెప్పాలనుకున్నది చెప్పండి అంటే చెప్పగలగడం ప్రజ్ఞ, చాలా కష్టం. కానీ 5 నిమిషాల్లో 2 గంటల్లో చెప్పవలసిన దాని సారాంశాన్ని చెప్పగలిగాడు అనుకోండి, వాడు ప్రజ్ఞావంతుడు. సమయాన్ని బట్టి మాట్లాడగలగాలి. పరమ సంక్షిప్తంగా రామకథ చెప్తారు. అయం వాతాత్మజ శ్రీమాన్ ప్లవతే సాగరోపరి అని వాళ్ళు చెప్పినా సురసతోటి ఆయన రామకథ చెప్పేటప్పుడు పరమ సంక్షిప్తం 2 శ్లోకాల్లో చెప్పేస్తారంతే. రామోదాశరథిర్నామ ప్రవిష్టో దండకాననం లక్ష్మణేన సహభ్రాత వైదేహ్యా చాపి భార్యయా అథవా మైథిలీం దృష్ట్వా రామంచాక్లిష్టకారిణం ఆగమిష్యామితే వక్త్రం సత్యం ప్రతిశృణోమితే. అమ్మా నా మాట సత్యం నమ్మమ్మా అన్నారు. ఆవిడంది ఈ మాటలన్నీ వద్దు, నా నోట్లో ప్రవేశించవలసింది. ఓ అలాగా అమ్మా, నన్ను పట్టగలిగినంత నోరు తెరు. మరి ఆయన శరీరం పట్టద్దు, ఆవిడ పెద్ద నోరు తెరిచి ఆయన చటుక్కున ససించప్యాత్మనక్కాయం బభూవా అంగుష్ఠమత్రక తన శరీరాన్ని బొటన వేలంత చిన్న చేసేశారు. చేసేసి చటుక్కున లోపలికి వెళ్ళారు, బయటకు వచ్చేశారు. అమ్మా నువ్వు నీ నోట్లోకి రమ్మని అడిగావు, నోట్లోకి వచ్చాను, బయటకు వచ్చేసాను. కాబట్టి ఏమడిగావో అది పూర్తి చేసేసానా లేదా? పూర్తి చేసేసాను. కాబట్టి అమ్మ దారి విడు, బయలుదేరుతున్నాను. ఆవిడంది అబ్బబ్బబ్బా ఎంత తెలివైన వాడివిరా నాయన. అందులో విచిత్రం ఏమిటో తెలుసా? ఆవిడ్ని ఉద్దేశించి మాట్లాడుతూ ఓ మాట అన్నారు, దాక్షాయణి నమోస్తుతే అన్నారు. దాక్షాయణి నీకు నమస్కారం అన్నారు. అని ఆయన బయటకు వచ్చి నిలబడితే దారి విడిచి ఆవిడంది, అర్ధసిద్ధ్యై హరిశ్రేష్ట గచ్చ సౌమ్య యథాసుఖం సమానయిష్వ వైదేహీం రాఘవేణ మహాత్మన. సీతారాముల్ని కలిపినవాడు స్వామి హనుమే అన్న శాశ్వతమైన కీర్తిని మూటకట్టుకోరా నాయన, శుభం భూయాత్ వెళ్ళి. అది మహానుభావుడి ప్రజ్ఞ. ఎక్కడ ఎలా మాట్లాడాలో అలా మాట్లాడతారు. దాక్షాయణి నమోస్తుతే ఏమిటి? వచ్చింది సురస కదా, సురస రాక్షసిగా రూపంలో వచ్చింది కదా, మరి దాక్షాయణి ఎందుకయింది? సురస అన్నది పరమ కళ్యాణప్రదమైనటువంటి పేరు, మంచి రసము కలిగినది, అంటే మంచి సారవంతమైనటువంటిది అని దాని అర్థం. సురస అంటే ఎవరి సురస? ఒక మాట ఉంది రామాయణంలో, ఆమె నాగమాత అని. నాగమాత ఎవరు? కద్రువ, కశ్యప ప్రజాపతి యొక్క భార్య. కశ్యప ప్రజాపతికి ధరణీదేవి అనబడేటటువంటి ఆవిడ యొక్క కుమార్తె అయినటువంటి కద్రువతో వివాహమైంది. కశ్యప ప్రజాపతికి కద్రువకి కలిగినటువంటి సంతానమే నాగులు. 1000 మంది నాగులు పుట్టారు. అందులోనే తక్షకుడు మొదలైనటువంటి వాళ్ళందరూ, ఆదిశేషుడు మొదలైన వాళ్ళందరూ ఆవిడ సంతానంలోని వాళ్ళే. ఆ పైన ఉన్న భార్య వినత. వినత యొక్క పుత్రుడు వైనతేయులు. వైనతేయుల్లో ప్రధానుడు గరుత్మంతుడు. 2వ వాడు అనూరుడు, సూర్యరథాన్ని నడుపుతూ ఉంటాడు అనూరుడు. ఈ కద్రువ కశ్యప ప్రజాపతి యొక్క 2వ భార్య నాగమాత. ఆమెకే సురస అని పేరు. ఈవిడ గరుత్మంతుణ్ణి పరీక్షించింది ఒకప్పుడు. ఎందుకని? అమృతాన్ని తీసుకొచ్చిస్తే తప్ప నీ తల్లిని దాస్యం నుంచి విముక్తి చెయ్యను అంది మహాభారతం ఆదిపర్వంలో కథ. ఎవరు గరుత్మంతుడు? గరుత్మంతుడు శ్రీ మహావిష్ణువుకి వాహనం. హనుమంతుడెవరు? రామచంద్రమూర్తికి వాహనం. రామచంద్రమూర్తి ఆయన భుజాల మీద కూర్చుంటూ ఉంటారు. రాముడికి వాహనం హనుమ, విష్ణువుకి వాహనం గరుత్మంతుడు. రామదూత హనుమాన్
శ్రీరామదూత హనుమ